పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పొగడగ నీచితి నీ ఘననామము, నీ ఘననామం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరలోకములు భూలోకములు నెలకొల్పుమయ్యా నీ దివ్య పాలన, జగతిలో జనులు జీవించుటకు, జగతిలో జనులు జీవించుటకు కురిపించుమయా నీ అనురాగం, నిత్యానందము నీ నామస్మరణం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పొగడగ నిలిచితి నీ ఘననామము, నీ ఘననామం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మిత్రాసనం సహాయ మాత విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతల కొడదల జీవన్ రెడ్డి మరియు కిరణ్మయి అమెరికాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొడదల జీవన్ రెడ్డి కిరణ్మయులకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాభరణి కొడదల రాజారెడ్డి, తోమాసమ్మ, అభిజయ్ రెడ్డి, అక్షయ్ రెడ్డి, డాక్టర్ కొడతల విజయ్ ప్రతాప్ రెడ్డి అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కడప మిత్రాసన అపోస్తలిక్ అడ్మినిస్ట్రేటర్ మహాగణంతం వంచిన డాక్టర్ గాలిబాలి బిషప్ గారికి ప్రభు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతగా అర్పిస్తున్నారు. అమెరికా దేశం షార్లెట్ నుండి బాసాని మేరీ జసింతా గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పోతిరెడ్డి సునీల్ సాధనలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఏరువ సురేష్ కుమార్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబ శ్రేయస్సు కొరకు మరియు కరోనా వైరస్ను నిర్మూలించాలని ఏరువ శివరెడ్డి, చిన్ని, జాస్మిన్, క్రిస్మిత్ రెడ్డి, సునీల్ రెడ్డి, దివ్య, సెస్మిత్, రీనో రెడ్డి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి నిమిత్తం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తపస్సు కాలములో 2వ ఆదివారంలో ప్రవేశించుచున్నాము. సుమారుగా 10 రోజులు అవుతా ఉంది తపస్సు కాలాన్ని మనం ప్రారంభించుకొని. అయితే రోజులు గడిచే కొంది ఈ తపస్సు కాల నియమాలను, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములైనటువంటి నియమాలను ఆచరించటం ఎంత కష్టమో, సైతాను ఏ విధముగా ఇంకా బలముగా మన మీద దాడి చేయాలని ప్రయత్నిస్తుందో మనకు తెలుసు. అందుకే ప్రభువు తన యొక్క శిష్యుల యొక్క విశ్వాసమును బలపరచుటకు ఆయన ఈనాటి పట్టణంలో సువిశేషములో దివ్యరూప ధారణను చెందటాన్ని, తద్వారా శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరచటాన్ని మనం వింటూ ఉన్నాం. అదే విధముగా బలహీన సమయంలో ప్రభువు మనకు తోడుగా ఉండి మన విశ్వాసాన్ని బలపరుస్తాడని ఈరోజు మనం విశ్వసిస్తూ ప్రభువు మీద ఆధారపడదాం. మన యొక్క బలహీన సమయాలలో ప్రభు యొక్క శరణు జొచ్చుదాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా కట్టుకున్న అన్ని పాపములను తలచుకుని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలైనని నీవు మమ్ము ఆదేశించితివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్యకాంతితో ప్రకాశింపచేయుము. అప్పుడు నీ అనుగ్రహము వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమను గాంచి ఆనందింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశ్వాసమునందు మనకు తండ్రి అయిన అబ్రహాము బలి అర్పణ. మొదటి పట్టణము ఆది కాండము 22వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 2 వరకు, 9, 10 నుంచి 13 వరకు మరియు 15 నుంచి 18 వరకు. మొదటి పట్టణము ఆది కాండము 22వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 2 వరకు, 9వ వచనము 10 నుంచి 13 వరకు మరియు 15 నుంచి 18 వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహామా అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈసాకును వెంటబెట్టుకొని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. దానిమీద నీ కుమారుని దహనబలిగా సమర్పింపుము అని చెప్పెను. అట్లు వారిద్దరూ కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రహాము బలివేదిక నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడు ఈసాకును బంధించి బలివేదిక మీద పేర్చి కట్టెలపైన ఉంచెను. అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను. కానీ ఆకాశం నుండి దేవదూత అబ్రహాము, అబ్రహాము అని పిలిచెను. అబ్రహాము చిత్తము ప్రభు అనెను. దేవదూత, చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమీ చేయకుము. నీవు నీ ఏకైక పుత్రుణ్ణి నాకు సమర్పించుటకు వెనుకంచ వేయలేదు. కావున నీవు దైవభీతి గలవాడివని నేను తెలుసుకొంటిని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను. అతనికి దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకున్న పొట్టేలు కనపడెను. అతడు వెళ్ళి పొట్టేలును తీసుకొని వచ్చెను. కొడుకుకు బదులుగా దానిని దహన బలిగా సమర్పించెను. ఆకాశము నుండి దేవదూత మరలా రెండోసారి అబ్రహామును పిలిచి, నా తోడు అని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను, నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయక ఇంత గొప్ప పని చేసితివి. నిన్నెక్కువగా దీవింతును. ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందలి ఇసుక రేణుల వలె లెక్కనందంతగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును. నీ సంతతి వారు శత్రు నగరములను వశము చేసుకొందురు. భూమండలందలి సకల జాతుల వారు నీ సంతతి ద్వారా దీవెనలను పొందుదురు. నీవు నాకు విధేయుడవైతివి, కావున తప్పక ఇట్లు జరుగును అనెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును, స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామముని భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు, బలిగా అర్పణ ఒదిచావు, విశ్వాసము బలపరిచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు, బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరిచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. రెండవ పట్టణము. దేవుడు తన సొంత కుమారుని సమర్పింప వెనుదీయలేదు. పునీత పౌలు రోమపౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు. సోదరులారా, ఇవన్నీ తెలిసిన మనము ఏమందుము? దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా? ఎన్నికైన దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణము చేయును? దేవుడే వారిని నీతిమంతులుగా ప్రకటించును గదా. ఆయనచో శిక్ష విధించువాడెవడు? క్రీస్తు యేసే. ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడిప్రక్కన కూర్చుని ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు. ప్రభువాక్కు. స్వామికి స్తుతి కలుగును గాక. తేజోమయ యేసయ్యా, స్తుతి పాత్రుడవు నీవయ్యా. తేజోమయ యేసయ్యా, స్తుతి పాత్రుడవు నీవయ్యా. మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయ్యా. మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయ్యా. తేజోమయ యేసయ్యా, స్తుతి పాత్రుడవు నీవయ్యా. నిజమైన దేవా నీ వంటి వాడు లేడు, మహాత్మ్యము గల నిన్ను పోలిన వాడెవడు? నిజమైన దేవ
నామము ఘనమైనదయా, నరులు నీకు భయపడెదరయా. నీ నామము ఘనమైనదయా, నరులు నీకు భయపడదరయా. మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయా. మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయా. తేజోమయా యేసయ్యా, స్తుతి పాత్రుడవు నీవయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము వచనములు 2 నుండి 10 వరకు. పునీత మార్కు గారు రాసిన సువార్త అధ్యాయము 9 వచనములు 2 నుండి 10 వరకు. యేసు పేతురు, యాకోబు, యోహానులను మాత్రము వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. అచట వారి ఎదుట ఆయన దివ్య రూపమును ధరించెను. ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించెను. ఈ లోకములో ఎవడునూ చలువ చేయజాలనంత తెల్లగా ఉండెను. ఏలియా, మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచెరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనము ఇచ్చటనే ఉండుట మేలు. మీకు, మోషేకు, ఏలియాకు 3 పాకలు నిర్మింతుము అని తనకు తెలియకయే పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘమండలము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను. అంతట వారు చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరునూ కనిపింపలేదు. వారు పర్వతము నుండి దిగి వచ్చుచుండ యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి పునరుత్థానమగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. కనుక దీనిని ఎవరితో చెప్పక ఈ పునరుత్థాన అంతరార్థము ఏమై ఉండునో అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకింపుడు. ఆలకింపుడు అనగా కేవలం వినటము కాదు, విధేయింపుడు. ఆయన స్వరమును విని ఆ స్వరము ప్రకారం మీరు విధేయించాలి అని తండ్రి దేవుడు ఈరోజు సువార్త ద్వారా మనందరికీ ప్రభువు గురించి పలుకుతున్నారు. విధేయతలో ఉన్నటువంటి ఔన్నత్యం, విధేయత యొక్క ప్రాధాన్యత ఆధ్యాత్మిక జీవితములో ఈరోజు మనం సువార్తలో విన్నాం. అమెరికాను అధ్యక్షునిగా ఏలినటువంటి వార్లలో ప్రథముడు జార్జ్ వాషింగ్టన్. 2 సార్లు ఏకగ్రీవంగా ఆయన అమెరికా అధ్యక్షుడయ్యాడు. అంటే మన దేశంలో ఒక మహాత్మా గాంధీ ఎంత గౌరవ మర్యాదలతో ఆయన పరిగణించబడతారో, అమెరికా దేశంలో జార్జ్ వాషింగ్టన్ అన్నా కూడా ప్రజలకు అంత ప్రీతి. అపారమైనటువంటి తెలివితేటలు, మంచితనము ఆయన యొక్క సొంతు. ఒకసారి ఈ జార్జ్ వాషింగ్టన్ ప్రపంచంలోని అనేక మంది ప్రముఖులకు ఒక విందు ఏర్పాటు చేస్తూ ఉండగా, ఆ విందు సమయంలో జార్జ్ వాషింగ్టన్ యొక్క తల్లిని ఫ్రెంచ్ దేశస్థుడు ఒక ప్రశ్న అడిగాడు. అమ్మ, ఇటువంటి కుమారుణ్ణి కన్నందుకు నీవెంతో మురిసిపోతూ ఉండవచ్చు, ఎంతో గర్వపడుతూ ఉండవచ్చు. ఎందుకంటే కేవలం నీవే కాదు, యావత్ ప్రపంచము, ముఖ్యంగా అమెరికా దేశం మొత్తం కూడా ఎంతో గర్వపడుతూ ఉంది. అయితే ఈ బిడ్డను నీవు ఎలా పెంచి పెద్ద చేశావు?
నీ పెంపకంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి, ఆ చిట్కా ఏమిటి మాకు కూడా తెలియపరచు అని చెప్పినప్పుడు ఆయన తల్లి ఒకటే ఒక మాట చెప్పింది, ఐ మేడ్ హిమ్ ఒబే మీ. అంటే నన్ను విధేయించేటట్లు ఆయన పెరిగేటట్లు నేను చూశాను. అంటే అన్ని వేళలా విధేయత కలిగి ఉండేటట్లు నేను నా కుమారుణ్ణి పెంచి పెద్ద చేశాను అని ఆ తల్లి చెప్పింది. ప్రియ సహోదరి సహోదరులారా, విధేయత అటువంటి సుగుణాలను మన ఆధ్యాత్మిక జీవితంలో తీసుకొని వస్తూ ఉంది. అందుకే ప్రభువు ఈ నా ప్రియమైన కుమారుని యొక్క స్వరాన్ని ఆలకింపుడు అని మనందరితో కూడా పలుకుతూ ఉన్నారు. మరి ఈరోజు సువార్తలో ప్రభువు 3 శిష్యులను, తనకు ఇంకా సన్నిహితమైనటువంటి పేతురు, యోహాను, యాకోబు, ఈ 3 తీసుకువెళ్ళి ఆయన దివ్య రూపధారణను ధరించటాన్ని మనం చూస్తున్నాం. ఏమిటి ఈ దివ్య రూపధారణ యొక్క ఉద్దేశం అనగా, ప్రభువు సువార్తలో 3 సార్లు పలికారు, మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడాలి, శిలువ మీద కొట్టబడాలి, మరణం పొందాలి అని చెప్పినప్పుడు ఈ 3 సార్లు కూడా శిష్యులకి ఆ మాటలు నచ్చలేదు. వారిలో ప్రథముడు పేతురుకి అసలు నచ్చలేదు. అందుకే బలహీనపడుతున్నటువంటి పేతురు మరియు ఇతర శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరచటం కోసం ఆయన తన యొక్క మహిమను చూపించటం కోసం ఈ కొండ మీదకు వాళ్ళ 3 తీసుకొని వెళ్ళి వారి దగ్గర దివ్య రూపధారణను ధరించారు. ఎప్పుడైతే ఆ దివ్య రూపధారణను ధరించారో పేతురుకి ఎంతో ఆనందం వేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభు అంటే సిలువను మోసేటటువంటి బలహీనుడు అనుకున్నాం, కానీ ఆయనలో మహిమను మేము చూసాం. కాబట్టి కొండ మీదే ఉందాం, కొండకు దిగి వెళ్ళవద్దు అని పేతురు తాను మాట్లాడుతున్నదేంటో తనకే తెలియదన్నట్లుగా ఈరోజు సువార్తలో మనం వింటున్నాం. అయితే ప్రభువు చూపించినటువంటి ఆ దృశ్యము, ఆ ఒక్క దృశ్యము వారి యొక్క జీవితాన్ని మార్చివేసింది, వారి యొక్క విశ్వాసాన్ని బలపరచింది, సిలువ మీద వారికి ఉన్నటువంటి అయిష్టతను తీసివేసింది. అందుకే ప్రభువు ఆ శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరచటం కోసం ఆయన దివ్య రూపధారణను ధరించారు. ప్రియ సహోదరి సహోదరులారా, అనుదిన జీవితంలో కూడా మనందరికీ కూడా ఇటువంటి దృశ్యాలు కావాలి. దేవుని యొక్క సన్నిధి, దైవ దృష్టి మన నేత్రములకు ఎంతో అవసరం అని మనం గమనించాలి. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఒక సంఘటనని మనం వింటున్నాం. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయములో అర్మాన్ అనేటటువంటి ఒక శత్రుదేశ రాజు ఇజ్రాయేలు ప్రజల మీద దండెత్తాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దండెత్తలేకపోతున్నాడు. ఎందుకనగా ఎలీషా అనే ప్రవక్త ముందుగానే పసిగట్టి ఈ శత్రుదేశ రాజు ఎటు నుంచి వస్తున్నాడో ముందుగానే దైవశక్తి ద్వారా తెలుసుకొని ఇజ్రాయేలు ప్రజలకు తెలియపరచటము ద్వారా వారు తప్పించుకునేటటువంటి విధముగా ఈ ప్రవక్త సహాయపడుతున్నాడు, ఎలీషా ప్రవక్త. అయితే ఈ శత్రుదేశ రాజుకి అర్థం అవ్వట్లేదు, ఈ ప్రజలకు ఏ విధముగా తెలుస్తుంది, నేను ఎటు నుంచి దండెత్తి వెళ్ళాలని ప్రయత్నించినా కూడా అది ముందుగానే ఏ విధముగా వీళ్ళకు తెలుస్తుంది అని అనుకున్నాడు. తన సైన్యములో ఎవడైనా పిరికివానుగా తనకు ద్రోహం చేస్తున్నాడా అని అనుకున్నాడు. కానీ అది నిజము కాదని, ఈ ఇజ్రాయేలు ప్రజలలోనే ఎలీషా అనే ప్రవక్త ఒకడున్నాడని, దేవుని శక్తి వలన ముందుగానే తన యొక్క ఈ ప్రణాళికలను ముందుగానే తెలుసుకొని ఇజ్రాయేలు ప్రజలను కాపాడుతున్నాడని ఈ అర్మాను రాజు గ్రహించాడు. గ్రహించినప్పుడు ఆయన అనుకున్నాడు, ముందు ఈ ఎలీషాను మట్టుబెడదాం, ఈ ఎలీషాను గనక, ఈ ప్రవక్తను గనక చంపివేసినట్లయితే ఇక ఇజ్రాయేలు ప్రజలను కాపాడేటటువంటి వాడు ఎవడు ఉండడు అనుకున్నాడు. అనుకొని ఒక రాత్రిపూట ఎలీషా ప్రవక్త మరియు తన సేవకుడు ఇద్దరూ కూడా ఒక ఇంట్లో ఉన్నప్పుడు రాత్రికి రాత్రి పెద్ద సైన్యాన్ని పంపి ఈ ఎలీషా ప్రవక్తను చంపివేయాలని దండయాత్రకు పంపిస్తాడు ఈ శత్రుదేశ రాజు. ఎలీషా ప్రవక్త మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. అయితే తన యొక్క సేవకుడు మాత్రం అర్ధరాత్రి మేలుకొని రాబోతున్నటువంటి సైనికులను, రథాలను చూచి తన యొక్క గురువు గారిని లేపి,
స్వామి ఇక మన పని అయిపోయింది, ఎందుకంటే మనలను మట్టు పెట్టడం కోసం మన ఇంటి చుట్టూ కూడా శత్రువులు పొంచి ఉన్నారు, ఇక ఏ దిక్కు లేదు, మనం మరణించబోతున్నాం అని ఇక తమ యొక్క నిస్సహాయతను, భయాన్ని ఎలీషా ప్రవక్తతో చెప్పాడు ఈ సేవకుడు. అయితే అప్పుడు ఎలీషా ప్రవక్త నీవు భయపడవద్దు అని చెప్పి ఒక్క వాక్యం కలిగినటువంటి ఒక ప్రార్థనను చేస్తాడు. ఏమిటి ఆ ప్రార్థన అనగా, ప్రభువా ఈ దాసుని యొక్క నేత్రములు తెరువుము, ఈ దాసునికి దృష్టిని దయచేయుము అంటాడు. దాసునికి దృష్టిని దయచేసేదేంటి? ఆయనేం గుడ్డివాడు కాదు. రాత్రిపూట వచ్చేటటువంటి సైనికులను, రథాలను చూచాడు, ఆయన చూడగలిగినాడు. మరి అటువంటి వాని కోసం ఇతనికి దృష్టిని ప్రసాదింపుము అని ప్రార్థన చేశాడు ఎలీషా. అయితే ఎలీషా చేసిన ప్రార్థన ఏ దృష్టి అనగా భౌతికమైన దృష్టి కాదు, ఆత్మీయ దృష్టి. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో ఈ సేవకుడు ఒక దృశ్యాన్ని చూస్తాడు. ఏంటి ఆ దృశ్యం అనగా, తమను దాడి చేయటానికి వచ్చినటువంటి ఆ సైనికులు, గుర్రాలు, రథాలు, వాటి నుంచి కాపాడటానికి దేవుడు ఇంకా అనేక మందిని ఆయన పంపించటాన్ని ఈ సేవకుడు చూస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అది ఆత్మీయ దృష్టి. దేవుని యొక్క హస్తమును మన జీవితములో చూడగలగటమే ఆత్మీయ దృష్టి. ఆ ఆత్మీయ దృష్టి వలన ఆ సేవకుడు అక్కడ నిజానికి ఎవరు లేకపోయినప్పటికీ కూడా ఆ రథాలను, సైనికులను చూడగలిగాడు, ప్రాణమును కాపాడుకోగలిగారు. మరి మన జీవితంలో కూడా అటువంటి ఆత్మీయ దృష్టి మనందరికీ కూడా ఎంతో అవసరం. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమిటి ఈ ఆత్మీయ దృష్టి అనగా, నా దేవుడు నన్ను చేయి విడువడు, ఆయన నన్ను వెన్నంటి ఉంటాడు, ఎప్పుడూ కూడా నన్ను కాచి కాపాడతాడు, ఆయన హస్తమే నన్ను నడిపిస్తుంది అన్నటువంటి సత్యము మనం తెలుసుకొని ఉండటమే, దాని ప్రకారం జీవించటమే ఆత్మీయ దృష్టి అని మనందరం కూడా గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే అటువంటి ఆత్మీయ దృష్టిని ప్రభువు ఈరోజు దివ్య రూపధారణ ద్వారా 3 శిష్యులకు కూడా అందించారు. దాని ద్వారా ఏ ప్రభువునైతే మీరు వెంబడిస్తున్నారో, ఏ ప్రభువైతే కొద్ది రోజుల్లో సిలువ మీద మీకోసం తన ప్రాణాన్ని అర్పిస్తాడో, ఆయన మహిమ కలిగినటువంటి వాడు, ఆయన శక్తి స్వరూపుడు అన్నటువంటి విషయాన్ని శిష్యులకు ఆయన గుర్తు చేయటం కోసం ఆ విధముగా ఆయన చేశాడు. మరి ఎప్పుడైతే మనకు ఆత్మీయ దృష్టి ఉంటుందో మన జీవితం మారిపోతుంది. చాలాసార్లు తపస్సు కాలం వస్తూ ఉంది, మనం అనేక సార్లు వాగ్దానాలు చేస్తూ ఉంటాం, కానీ మార్పు లేనటువంటి మార్పుని మనం కోరుకుంటాం. తపస్సు కాలములో మారాలని ప్రయత్నం చేస్తుంటాం, కానీ నిజానికి హృదయ శుద్ధితో మనము దానికోసం ప్రయత్నం చేయం. ఒక వ్యక్తి ఉన్నాడట, ఈ వ్యక్తికి బీర్ అంటే ఇష్టం. రోజు రెస్టారెంట్కి వెళ్ళి 3 బాటిళ్ళు బీరు తాగేవాడు, రోజు 3 తాగేవాడు. అయితే రెస్టారెంట్ వెయిటర్ కొన్ని రోజులు చూచి, ఏమిటి నాయనా నీవేమన్నా మొక్కున్నావా, రోజు 3 బీర్లు తాగుతున్నావు, ఏమిటి నీ ప్రణాళిక, నీ ఉద్దేశం ఏమిటి అని అడగ్గా, అయ్యా మేము 3 అన్నదమ్ముళ్ళం, ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ, నేనొక్కడిని ఇక్కడ ఇండియాలో ఉన్నాను, ఇంకొక సహోదరుడు అమెరికాలో ఉన్నాడు, ఇంకొకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మరి మేము 3 ఎంతో ఆత్మీయంగా ఉంటాం, కాబట్టి ఏది చేసినా ముఖ్యంగా బీరు తాగేటటువంటి విషయంలో మేము భౌతికముగా ఒకళ్ళొకళ్ళు లేకపోయినా ఆత్మీయముగా ఉన్నారనుకొని నేను ఆ విధముగా అనుకుంటూ ఒకటి నా బాటిల్, ఆ తర్వాత మిగతా 2 నా సహోదరుల బాటిళ్ళు అని రోజు తాగుతూ ఉన్నాడట. అయితే కొద్ది రోజులు గడిచాయి. కొద్ది రోజులు గడిచిన తర్వాత మనవాడు వచ్చి 2 బాటిల్లే ఆర్డర్ చేశాడు. అయితే సర్వర్ అది చూచి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఒక బోకే తీసుకొని వచ్చి
అయ్యా మీ అన్నదమ్ముల్లో ఎవరో మరణించినట్లున్నారు, ఈ మా రెస్టారెంట్ తరపున మా ప్రగాఢ సానుభూతి, మీ సహోదరుని ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ప్రార్థన చేద్దాం, మా కండోలెన్సెస్ అని చెప్పి ఆయన ఈ పూల బొకే తీసుకొని వచ్చి ఇతనికి ఇవ్వబోయాడు. అప్పుడు ఇతను చెప్పాడు, అయ్యా నువ్వు అనుకున్నట్లు ఏం జరగలేదు, మా మిగతా 2 అన్నదమ్ముళ్ళు బాగున్నారు, మేము 3 బాగున్నాం, అయితే ఎందుకు 2 బాటిల్లే నేను ఆర్డర్ చేశానంటే ఇది తపస్సు కాలం కదా, నేను బీరు మానేయాలని నిర్ణయం చేసుకున్నాను, కాబట్టి నాది నేను మానేశాను, ఈ 2 నాయి కాదు, నా అన్నదమ్ముళ్ళే ఈ 2 అని సమాధానం ఇచ్చాడట. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాలములో కొన్నిసార్లు మనం చేసేటటువంటి త్యాగాలు మనకు ఏ నొప్పిని కలిగించకుండా మనం జాగ్రత్తలు పడతాం. కానీ నిజమైనటువంటి తపస్సు కాల శుద్ధీకరణ ఏమనగా అంతరంగమును శుద్ధి చేసేటటువంటి తపస్సు కాలం. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించేటటువంటి విధముగా చేసేటటువంటిదే నిజమైనటువంటి తపస్సు కాలం. దానికోసం మనం ఏం చేయాలనగా ఆ ఒక్కసారి ఆ దృశ్యమును మనము చూడాలి. 3 శిష్యులకు ప్రభు ఇచ్చినటువంటి దృశ్యము, అదే విధముగా రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయములో ఆ సేవకునికి దేవుడిచ్చినటువంటి దృశ్యము మన జీవితంలో వచ్చినట్లయితే అప్పుడు మనం ఆత్మీయ నేత్రములు తెరుచుకుంటాం, దేవుని యొక్క శక్తిని ఎల్లవేళలా కలిగి ఉంటాం. ఆమెన్. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కనిమరిము నుండి పుట్టెను. పోన్షు పిలాతుని అధికారంలోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళ కొరకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమెన్. మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఆత్మీయముగా ప్రభువు మనందరినీ తనకు సన్నిహితముగా చేసేటటువంటి ఈ తపస్సు కాలములో మన హృదయాలు, మన ఆత్మలు, మన మనస్సులు, మన యావత్ జీవితం ప్రభువుకు అత్యంత ప్రీతికరముగా మారునట్లుగా వేడుకుందాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. ఈ తపస్సు కాలములో మేము మీ యొక్క దివ్య జ్ఞానమును, దివ్య నేత్రమును కలిగి ఉండి మీ యొక్క హస్తమును ఎల్లవేళలా చూచి ఆ నీడలో జీవించే శక్తిని మాకివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను ఆశీర్వదించండి. ముఖ్యముగా ప్రజా శ్రేయస్సును వారు విడిచిపెట్టకుండా వారు చేసేటటువంటి ప్రతి చట్టము ప్రజా శ్రేయస్సుతో, ప్రజా మేలుతో చేయునట్లును, తద్వారా ప్రజల యోగక్షేమాలకు వారు మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చినట్లుగా వారికి కావలసిన మంచి మనస్సునివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీని, దీనిని నడిపిస్తున్నటువంటి తెలుగు కథోలిక పీఠాధిపతులను, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని, దీనికోసం త్యాగం చేస్తున్నటువంటి ధర్మదాతలందరినీ కూడా దీవించండి. మేమందరము కలిసి ప్రపంచవ్యాప్తముగా ఇంటింటా సువార్త సుగంధాన్ని, ప్రేమ వార్తను, ఆత్మల రక్షణ వార్తను వెదజల్లునట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే వారి యొక్క తలంపుల కోసం మేము వేడుకుంటున్నాము. వారి ఉద్దేశాలను మీ చిత్త ప్రకారం అనుగ్రహించి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అనుగ్రహాలతో వారిని నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి. నా తనువే నీ ఆలయం, నా హృదయే నీ ఆసనం. దేవా దేవా నా యేసు దేవా, దేవా దేవా నా యేసు దేవా. అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి. ఆబేలుని అర్పణగా అందుకో నా దేవా, అబ్రహాముని విశ్వాసం నాలోన నింపుము దేవా. ఆబేలుని అర్పణగా అందుకో నా దేవా, అబ్రహాముని విశ్వాసం నాలోన నింపుము దేవా. ఈ అర్పణ మా హృదయ సమర్పణ దేవా, దేవా నా యేసు దేవా, దేవా దేవా నా యేసు దేవా. అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణ మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకముగాను మానసికముగాను పవిత్రమునర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సంసిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరచెను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలనడు సత్యమును మాకు తెలియచేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మీ వైభవమును ఎల్లవేళలా స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేసిడి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని
మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోను, పునీత జోజప్ప గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్.
ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, అయిన ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. ప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమ ప్రభుని జీవాహారం, శాంతి సుధల దివ్యాహారం. ప్రేమ ప్రభుని జీవాహారం, శాంతి సుధల దివ్యాహారం. స్వీకరించనురారేవో దైవజనమా, ముక్తి నొంద మోకరించి ముందుకు. ప్రేమ ప్రభుని జీవాహారం, శాంతి సుధల దివ్యాహారం. దాహముతో ఎండిన గొంతులను, పాపముతో నిండిన బ్రతుకులను. దాహముతో ఎండిన గొంతులను, పాపముతో నిండిన బ్రతుకులను. చెంత చేర్చి సేద తీర్చు, చెంత చేర్చి సేద తీర్చు యేసు స్వామి జీవాహారం. ప్రేమ ప్రభుని జీవాహారం, శాంతి సుధల దివ్యాహారం. స్వీకరించనురారేవో దైవజనమా, ముక్తి నొంద మోకరించి ముందుకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమ రహస్యములను స్వీకరించుచు నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. నీ కుమారుని వాక్కును శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైపోవునట్లు కరుణింపుము. తద్వారా మేము నిత్య జీవనమును ఇహమందే చవిచూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన.
రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళ్ళ ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీరుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకెవ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమెన్. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ శుక్ర శని ఆదివారాలు అనగా నెల మొదటి శుక్ర శని ఆదివారాలు దివ్యవాణి టీవీ మీ అందరి కోసం 3 రోజుల వడకాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉంది. ఉదయం 7:30 నుంచి సాయంత్రం 7:30 నుంచి 8:30 గంటల వరకు, అదేవిధముగా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు 3 రోజులు ఈ యొక్క వడకం రెవరెండ్ ఫాదర్ రవి ఎస్విడి గారిచే మనందరి కోసం అందించబడుతూ ఉంది. కనుక కుటుంబ సమేతంగా అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. తోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మును మీ కుటుంబములను కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము.
సంధి చేసి చేర్చును యేసు రక్తము. సంధి చేసి చేర్చును యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు